హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఇక్కడ మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేచాము ఈరోజైతే. లేవగానే మనకైతే ఇలాగా కొంతసేపు టీ పట్టుకొని బయటనైతే కూర్చుంటాను. ఈరోజైతే ఎండొచ్చిందండి. చాలా తొందరగా వచ్చింది. 2 డేస్ నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి. ఇంక ఈరోజు ఎండైతే ఉంది కదా అని చెప్పి బట్టలు నానేసి, బట్టలు కూడా ఉతకాలి అనేసి మొత్తం బట్టలన్నీ నానేసాను. ఇంక మా పిల్లలు పడుకొని లేచిన తర్వాత వీళ్ళకైతే బ్రష్‌లు చేయమంటే ఎంత యాక్టింగ్ చేస్తారో బ్రష్‌కి, స్నానంకి, చిన్న చిన్న వాటికి కూడాను చాలా విసిగించేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఓర్చుకుంటూ ఈ పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం డిసిప్లిన్‌గా పెట్టాలంటే ఈ కాలం మమ్మీస్‌కైతే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇంకా వాళ్ళనైతే బ్రష్ చేయించేసి కొంచెం పాలును రస్కులు ఇచ్చేసి ఆడుకోమని చెప్పాను. ఈలోగా నేను ఒకవైపు అన్నం పెట్టాను. ఇంకోవైపు కొంచెం పెసరపప్పు అయితే పెట్టాను. ఇక్కడ కాకరకాయ అయితే వండుతున్నాను. కింద వాళ్ళకి కాకరకాయలు కాస్తే మాకు ఒక 3 కాయలైతే ఇచ్చారు. చాలా బాగుంది. కూర కూడా మంచిగా ఎక్కువ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. కాకరకాయ చాలామందికి నచ్చదు, చేదుగా ఉంటుంది అని. కొంతమందికి చేదుగా ఉన్న బాగా తింటారు, కొంతమంది ఫ్రైస్ తింటారు. ఇక్కడ ఏంటి అంటే కాకరకాయ నచ్చాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని చేసుకుంటే కొంచెం ఆనియన్స్ వేయడం వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది. అలానే కాకరకాయలు కూడా పైన తోలు ఉంటుంది కదా, అది కొంచెం గీకి పెట్టేసి కట్ చేసుకుంటే మనకైతే అంత చేదంతే ఉండదు. కానీ ఈసారి కాకరకాయ మాత్రం చాలా మంచిగా అయితే వచ్చింది. లాస్ట్లోన నేను పల్లీలు పౌడర్ చేసి ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లోన. అది ఇలాంటి ఫ్రైస్ కోసం అని చెప్పి లాస్ట్లో స్ప్రింకిల్ చేస్తానన్నమాట. ఏదైనా బెండకాయ పొడి పొడిగా వచ్చిన, దొండకాయ అలా దీంట్లోన నేను అలా పల్లీలు పొడి చేసుకొని ఉంచుకుంటాను. అది కూడా కొంచెం వేసానన్నమాట, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి. ఇంక పెసరపప్పు అయితే నేను కుక్కర్లోన అదే విజిల్స్కి అయితే ఉంచను, ఎప్పుడు మామూలుగానే ఉడకబెట్టేస్తూ వేసేస్తాను. ఈసారి అలా కూడా అలానే చేశాను. పెసరపప్పు మామూలుగానే వేసాను, టమాటాలు కూడా వేయలేదు. ఉల్లిపాయలే పెసరపప్పుకి చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇంకా వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కూర అయిపోయింది, పప్పు అయిపోయింది, అలానే పాలు వచ్చి పాలు కూడా మరగబెట్టేసాను అనమాట. ఇంకా అన్నీ ఒక గిన్నెలో కూర్చేసి మిగతావన్నీ సింక్లో వేసేసాను. ఇంకా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి సింక్లో గిన్నెలు కూడా తోమేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లోర్ క్లీన్ చేయాలి. అలానే బెడ్ మీద కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టేసి బెడ్ కూడా ప్రాపర్గా పెట్టేసి ఇంక ఇల్లు మొత్తము నీట్ తుడిచేసి వాడికైతే ఈరోజు అప్పచెప్పాను అనమాట. పువ్వులన్నీ ఏరుకొచ్చిన తర్వాత పెట్టేసే అమ్మ, నేను స్నానం చేసి వచ్చి దీపం పెడతాను అంటే ఇంకా ఫ్లవర్స్ కూడా వాడికి నచ్చినట్టు నేనైతే ఏం చెప్పలేదు, ఇలా పెట్టు అలా పెట్టు అని. నేను ఎప్పుడూ పెడుతుంటాను కదా, చూస్తాడు. ఆ విధంగానే పెట్టాడు. పెద్ద పెద్ద పూలన్నీ మిడిల్లో పెట్టాడు, ఇంక చిన్న చిన్నవన్నీ సైడ్స్ పెట్టాడు. చెప్పకుండానే ఇలా చేశాడు. ఎలా పెట్టాలని కూడా అడగలేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అలానే హాల్లో ఇక్కడ సాయిబాబా దగ్గర కూడా చుట్టూ ఇలా పెట్టాడు వానికి నచ్చినట్టు. భలే అనిపించింది అనమాట. ఇంకా అలానే చెప్పాను కదా, దీపం పెట్టేసరికి నేను అంతా నీట్గా పెట్టేసుకున్నాను. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుని స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. ఇక్కడ కూడా బట్టలన్నీ వాష్ చేసి ఈ మొత్తం అంతా నీట్గా తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత ఈరోజు ఎండ కనిపించలేదు, కానీ బాబోయ్ చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. ఇంకా బట్టలు కూడా ఆరేసాను. బద్ధకించాము అంటే ఇంక అంతే సంగతులు. ఒక్కొక్కసారి మేడపైకి కూడా వెళ్ళాలంటే బద్ధకంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. మీకు కూడా నాలాంటి బద్ధకమే ఉందా? అయితే కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం భోంచేసి కొంతసేపు పడుకుని పెట్టాను. పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కరాటీకి అయితే తీసుకెళ్తున్నాను. ఇది డైలీ నాకు డ్యూటీ అనమాట. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మటు వాళ్ళే లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు ఏంటంటే మనమే మార్నింగ్ మోటివేట్ చేయాలి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కొంచెం విసిగిస్తూ ఉంటారు. మోటివేట్ చేస్తూ ఫ్రెష్ అప్ చేసి కొంచెం ఏదైనా తినిపెట్టి పంపించాలన్నమాట. ఇదేనండి ఈవినింగ్ వరకు నా రొటీన్.